పథకాలు పొందాలంటే ఫ్యామిలీ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ తప్పనిసరి అవుతుందా? రేషన్ కార్డు ఆధారంగా రూపొందిస్తున్న ఈ కొత్త వ్యవస్థే భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ సేవలకు కీలకంగా మారబోతోందా? తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ వెనుక అసలు ఉద్దేశం ఏంటి? మీ సేవ ద్వారా 2 రోజుల్లో సర్టిఫికేట్ ఎలా పొందవచ్చు? ఈ కొత్త విధానంతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండబోతోంది? ప్రభుత్వ సేవలను మరింత సులువుగా ప్రజలకు అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ పేరుతో అధికారిక ఎలక్ట్రానిక్ రికార్డును రూపొందిస్తూ రెవెన్యూ శాఖ జీఓఎంఎస్ 172ను విడుదల చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు నెంబరే ఫ్యామిలీ రిజిస్టర్ గుర్తింపు సంఖ్యగా ఉంటుంది. కుటుంబ పెద్ద పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, కుటుంబ పెద్దతో వారి సంబంధం, వయస్సు, జన్మ తేదీ, లింగం, ఆధార్ నెంబర్లు, పూర్తి చిరునామా వంటి వివరాలన్నీ ఫ్యామిలీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఈ సమాచారం మొత్తాన్ని ఇప్పటికే సివిల్ సప్లై శాఖ వద్ద ఉన్న ఫుడ్ సెక్యూరిటీ రేషన్ కార్డు డేటాబేస్ నుంచి తీసుకుంటారు. దీంతో కొత్తగా కుటుంబ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ కోసం ప్రజలు మీ సేవా కేంద్రాలు, మీ సేవ ఆన్లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణయించిన సేవా రుసుము చెల్లించి రేషన్ కార్డు నెంబర్తో దరఖాస్తు సమర్పిస్తే అది ఆటోమేటిక్ గా సంబంధిత మండల తహసీల్దార్కు చేరుతుంది. రేషన్ కార్డులో ఉన్న వివరాలను పరిశీలించి అవి సరైనవిగా నిర్ధారించిన తర్వాత తహసీల్దార్ డిజిటల్ సంతకంతో సర్టిఫికెట్ను ఆమోదిస్తారు. అనంతరం ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ను దరఖాస్తుదారు మీ సేవ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ రిజిస్టర్లో పేరు ఉన్న కుటుంబ సభ్యుల్లో 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి మాత్రమే సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకునే అర్హత కలిగి ఉంటారని స్పష్టం చేసింది. ఈ ఫ్యామిలీ రిజిస్టర్ కేవలం కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసే అధికారిక రికార్డు మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిని ఆస్తులపై హక్కు, వారసత్వ హక్కు లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హతను నిర్ణయించే పత్రంగా పరిగణించరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. భవిష్యత్తులో ఫ్యామిలీ రిజిస్టర్ను ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాల అమలులో ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్కు ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఫ్యామిలీ రిజిస్టర్ దరఖాస్తులో రేషన్ కార్డు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్ కార్డు ఆధారంగానే ఫ్యామిలీ రిజిస్టర్ రూపొందించనున్న తరుణంలో సంబంధిత వివరాలు సక్రమంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.